హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ వైబ్స్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ అయితే రెడీ చేసుకుందాం, చాలా టేస్టీగా. దీనికోసం పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కాజు అవి తీసి పక్కన పెట్టుకుందాం. 1/2 kg పన్నీర్ అయితే తీసుకున్నాను, 250 గ్రాములు. దీన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. దీన్ని వాష్ చేసుకొని దీంట్లో మసాలా అయితే కలుపుకుందాం. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు అన్నీ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. అది కొంచెం వేడి అయిన తర్వాత మనం ఇలా కలుపుకున్న ఈ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. మనం ముందుగా ఉల్లిపాయలు, టమోటాలు, అల్లం వెల్లుల్లి అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం పన్నీర్ ముక్కల్ని అయితే ఫ్రై చేసుకుందాం. ఎక్కువసేపు వేయకూడదు, ఒక 2 నిమిషాలు మాత్రమే. ఎక్కువసేపు ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి కాబట్టి ఒక 2 నిమిషాలు మాత్రమే అలా ఫ్రై చేసి తీసేసుకుందాం వెంటనే. ఇక్కడ నేను ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులో నేనైతే ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి బిర్యానీ ఆకు ఒకటే తీసుకోండి, 2 కొంచెం ఘాటు ఎక్కువ వస్తాయి కాబట్టి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఉల్లిపాయలు అంటే లావుగా కట్ చేసుకున్నాను. వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందుకోసం అల్లము వెల్లుల్లి ముక్కలు అలాగే కట్ చేసి వేసుకుందాం. దీంట్లో జీడిపప్పు అండి, ఇదైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది వేస్తే నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇంకా వేస్తున్నా, లేకపోయినా పర్వాలేదు, వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 టమోటాలు కూడా వేస్తున్నాను. వీటన్నిటిని కలిపి ఒక సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా చేశారంటే ఎవరికైనా ఫేవరెట్ అయిపోవాల్సిందే పన్నీర్ కర్రీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ అలా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ అయితే చేస్తున్నానండి. మెత్తగా పేస్ట్లా పట్టుకుందాం. అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది, కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే మనకు టేస్ట్కి తగినంత సాల్ట్, కారం యాడ్ చేద్దాం. ఉప్పు, కారం ఎక్కువ పట్టదు, మనం అంతకుముందు పీసులలో కలిపేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ధనియాల పౌడర్ 1 స్పూన్. ఇందులోనే నేను పన్నీర్ మసాలా 1 స్పూన్ వేస్తున్నాను.
అంతా ఒకసారి కలుపుకుందాం. కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేద్దాం. ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు వాటర్ కూడా సరిపోయినంత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. మన గ్రేవీ కొంతమంది కొంచెం ఎక్కువ గ్రేవీతో తింటారు కదా. ఇప్పుడైతే టేస్ట్ చూసుకుందాం. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా మళ్ళీ ఏమి యాడ్ చేయట్లేదు నేను. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూసారు కదా, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో చూడటానికి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ వైబ్స్ని సపోర్ట్ చేయండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా కుదురుతుంది. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది.